నేను మీ అరవింద్ ఆరో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మనం గ్రాఫ్టెడ్ వంకాయ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు 1 ఎకర్ ల్యాండ్ ఉంది. ఇది మొత్తము అందులో 5 గుంటాస్ అనేది టమాటాలు వేసినాం. మనం నెట్ హౌస్లో టమాటా వేసినాము. మళ్ళీ మిగతా ల్యాండ్ ఏ విధంగా యూజ్ చేసుకున్నాం, మల్టీ వెజిటబుల్ కింద యూజ్ చేసుకున్నాం మనము. ఈ గ్రాఫ్టెడ్ వంకాయ అనేది బెడ్కు మధ్య 8 ఫీట్ డిస్టెన్స్. మళ్ళీ ఈ చెట్టుకు ఈ ప్లాంట్కు మధ్యనేమో 3 ఫీట్ డిస్టెన్స్. ఇక్కడ మీరు చూడవచ్చు గ్రాఫ్టెడ్ వంకాయ అనేది ఎంత పెద్ద దీని వేరు వ్యవస్థ ఉందనేది. అయితే ఈ ప్లాంట్ మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం? ఈ ప్లాంట్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తెచ్చుకున్నాము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తెప్పించుకున్నాము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు నేను ఒక 5000 డీడీ కడితే నాకు 1 ఎకరంకు సరిపోయేంత ప్లాంట్స్ పంపించారు అన్నమాట. వాళ్ళు 2000 ప్లాంట్ పంపించారు. అనేది ఇప్పుడు ఇది చూడవచ్చు మీరు. ఇక్కడ అనేది మీకు కనిపిస్తుందా? ఇది అడవి వంకాయ అదనమాట. ఇది అడవి వంకాయ. ఇది మన పైన వెరైటీ. ఏ వెరైటీ అంటే లలిత వెరైటీ. ఇది అనమాట. అంటే గులాబీ కలర్లో ఉంటుంది. మా ఏరియాలో లలిత వెరైటీ బాగా నడుస్తుంది కాబట్టి ఈ వెరైటీ మేము ఎంచుకున్నాం. ఎప్పుడైనా గ్రాఫ్టెడ్ వంకాయ వేయాలనుకుంటే మీ ఏరియాలో ఏ వెరైటీ అయితే నడుస్తుందో ఆ వెరైటీ లోకల్ మార్కెట్ వెళ్ళి ఒకసారి కనుక్కున్న తర్వాత ఆ వంకాయ అనేది చూస్ చేసుకోవాలి మీరు. ఇది కింద మాత్రం అందరికీ సేమ్ ఉంటుంది. ఇది ఈ కింద వేరు అనేది ఈ అడవి వంకాయ వేరు ఉండడం వల్ల ఏంటంటే కిందికి వెళ్తే అనేది న్యూట్రిషన్ బాగా తీసుకుంటాం అనమాట. న్యూట్రిషన్ బాగా తీసుకొని ఇది పైన గ్రోత్ బాగుంటుంది. ఇది ఒక్కసారి నాటితే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల దాకా వస్తుందని చెప్తున్నారు. అదే మనం ఫస్ట్ టైం వేసినాం అనమాట. ఇంతకుముందు వేసిన అనుభవం లేదు. ఫస్ట్ టైం వేసినాం మనము. చూద్దాం మనం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాము, అసలు ఈల్డ్ ఎంత తీసుకుంటాం అనేది మా వీడియోలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇది మనకు వచ్చేసి వంకాయ బెడ్స్ అనమాట. అదే ఈ బెడ్ వచ్చేసి మనకు ఈ బెడ్ మీద ఏం వేసినాం అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బెడ్కు దీనికి మిరపకాయ అనమాట. ఇది ఈ మిర్చికి 3 ఫీట్ డిస్టెన్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అనమాట. ఈ బెడ్ అటు ఇటు అనేది గోర్చిక్కుడు అనమాట. ఇది ఈ క్రాప్ అయ్యేలోపు వంకాయ మనకు క్రాప్ వచ్చేలోపు ఇవి అయిపోతాయి అనమాట. క్రాప్ అనమాట. ఇవి అయిపోయినప్పుడు ఇవి అనేది అక్కడ మొత్తము కమ్ముకుంటాయి అనమాట. ఆ ఉద్దేశంతో ఈ విధంగా నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఎక్కువ మట్టుగా అంటే ఫార్మర్ అనమాట 8 ఫీట్ ఒకటి అనేది ఈ గ్రాఫ్టెడ్ వంకాయను చూజ్ చేసుకుంటారు ఎక్కువ మట్టుకు. నేను మాత్రము ఈ విధంగా చూజ్ చేసుకుంటాను. ఒకదాని కవర్ వేసినా, ఒకటేమో కవర్ వేయలేదన్నమాట. ఇది వేరే వెజిటేబుల్ ఏమైనా పెట్టుకోవాలని. మళ్ళీ ఇంకోటి ఈ మిర్చికి మధ్య అనేది ద్విదళ మొక్క వేసుకోవచ్చు మనం. ద్విదళ మొక్క మీద వేసుకున్నప్పుడు ఏమంటే దీనికి అనేది యూరియా ఫిక్సేషన్ చేస్తుంది అనమాట. అది యూరియా ఫిక్సేషన్ చేస్తుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట ఈ ద్విదళ మొక్క. ఇదండి మా గ్రాఫ్టెడ్ వంకాయ అనే ఒక సబ్జెక్టు. దీని నెక్స్ట్ సబ్జెక్ట్ నాకేమైనా తెలిస్తే మీకు షేర్ చేస్తాను. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు మాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. అది ఏరియా వచ్చేసి జైరాబాద్ ఏరియా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.